హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శాంట్రీ మేస్ని. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా. సో మా ఇంటి దగ్గరలో ఉన్న రామాలయం సంబంధించిన కళ్యాణ మండపంలో మనం ఈ శాంట్రీ ప్లంబింగ్ అయితే చేసామండి. సో ఆ వర్క్ అంతా కూడా మీకు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇటువంటి కళ్యాణ మండపంలో మెట్ల ల్యాండింగ్ కింద వచ్చింది మనకి. ఈ మెట్ల ల్యాండింగ్ కింద బాత్రూమ్ అసలు ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి అనేది ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. కొత్తగా పని నేర్చుకున్న వాళ్ళకి ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అందుకే ఈ వీడియోనే చేస్తాను అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చూసారు కదా, కనబడుతున్న మెట్ల ల్యాండింగ్ పక్కన మనకి కళ్యాణ మండపంలో వెళ్ళడానికి ఒకటి రావడానికి ఒకటి దారి అయితే ఉంటుంది అనమాట. ఆ దారి పక్కన ఉన్న మెట్లని ఒక ల్యాండింగ్ని మనం పాతం కింద చేయడం జరిగింది. సో లోన మనకి కళ్యాణ మండపంలో ఒక పెళ్లి కొడుకు ఒక రూము, అలాగే పెళ్లి కూతురికి ఒక రూమ్ అనమాట. అలాగే 2 రూమ్లు ఉంటాయి కదా. దానికి సంబంధించిన ఈ వర్క్ అయితే చేసాం కదా, అది మీకు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం ఈ వీడియోని దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే కళ్యాణ మండపంలో ఇలాగా చేయాల్సి వచ్చినప్పుడు ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో అలాగే దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో ఈ మండపం వచ్చి మనకి పడమట ఫేసింగ్ అనమాట. ఇప్పుడు మనం అయితే తూర్పు వైపు వచ్చాం. ఈ తూర్పు నుంచి మనం మండపంలోకి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇదే అనమాట మండపం. సో ఈ మండపంలో మనకి అటు ఇటు రూమ్లు ఉంటాయి మనకి. అంటే పెళ్లి కొడుకు రూము, అలాగే పెళ్లి కూతురు రూమ్ అనమాట. సో ఇప్పుడు వచ్చి మనం ఫస్ట్ దక్షిణం వైపు, అంటే ఈ కళ్యాణ మండపానికి ఉన్న నైరుతి మనకు బోధన అయితే వచ్చిందనమాట మనకి మిడ్ ల్యాండింగ్ కింద. సో ఇక్కడ మీకు చెప్తాను, ఈ మిడ్ ల్యాండింగ్ కింద క్రాస్ అయితే వస్తుంది కదా మనకి. ఈ ల్యాండింగ్ అనేది ఫ్లాట్ ల్యాండింగ్ అనేది, ఆ ఫ్లాట్ ల్యాండింగ్ అసలు ఎలా మెయింటైన్ చేయాలి. సో చూసారు కదా, ఇక్కడ మనకి ఈ ల్యాండింగ్ దగ్గర కార్నర్ అంటే ఒక ముళ్ళలాగా ఉంటుంది అన్నమాట. ఆ ముళ్ళని ఒక గీతలాగా మనం, అంటే ఒక గోడలాగా మనం లెక్కేసుకొని ఆ గోడ నుంచి మనం షూట్ అయితే పెట్టుకున్నాం అన్నమాట. చూసారు కదా, గీత గీసాను అదే అనమాట. ఆ పాయింట్ బార్కి గీత పెట్టుకొని దాని నుంచి మనం ఈ షూట్ 9 అంగుళాల షూట్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన మీకు ఈ ప్లంబింగ్ అయితే కనబడి చూసారు కదా. అంటే ఈ ప్లాట్ఫారం కన్నా మనకి ఈ రూమ్లో ఫ్లోరింగ్ కన్నా కూడా 5 అంగుళాలు పళ్ళ ఉండేలాగా చేసామన్నమాట. అంటే మెట్ల ల్యాండింగ్ అయితే ఉంది కదా, సో మనకి యూజ్ అయ్యేలాగా. అలాగే ఇది వచ్చి మనకి కమ్ముడు పాయింట్ అనేది మీకు షూట్ పాయింట్ అని చెప్పాను కదా. ఇంచుమించు మనం ఆ గీత బారికి నుంచి 10 అంగుళాలు పెట్టుకున్నమాట. 9 అంగుళాల షూట్లు మనకి ఏకలా సెట్ అవుతాయి. ఒకవేళ వెనకాల మనకి ఖాళీ ప్లేస్ ఉన్న ఈ ప్లాట్ఫారం అంటే మన రూమ్ లెవెల్కి ఒక దిమ్మలాగా అయితే కట్టుకోవాల్సి ఉంటుంది. లేదా మన బాత్రూమ్ కన్నా కొంచెం మెరుగ్గా ఉండేలాగా చిన్న దిమ్మలాగానే కట్టుకోవచ్చు. అలాగే ఈ చూసారు పైప్ లైన్ అనేది మనకి గ్రౌండ్ పైప్ పోవడం. అంటే మనకి అటువైపు ఏంటంటే స్టార్టింగ్ లైను, ఇది వచ్చి 2వ బాత్రూమ్ అనమాట. ఈ బాత్రూంలోంచి లైన్లు వెళ్తున్నాయి. అంటే అవుట్ సైడ్ కాకుండా మనం ఈ బాత్రూమ్ అలాగే 2 బాత్రూమ్ అయిన గ్యాప్ అయితే వచ్చింది. ఫస్ట్ వీడియో చూసారు కదా, ఆ గ్యాప్లో నుంచి మనం రేపు పొద్దున ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా 2 కూడా వేస్ట్ వాటర్ కూడా మనం నాంగల్ పైపు అయితే లైన్ చేసాం అనమాట. సో ఇక్కడైతే మనకి ఈ కరెక్ట్గా వాష్ బేసిన్ పాయింట్ వస్తుంది. అంటే గుమ్మం తిన్నంగా వాష్ బేసిన్ పాయింట్ సెట్ చేయడం జరిగింది. ఎందుకంటే కళ్యాణ మండపంలో ఎక్కువగా యూజ్ చేసేది వాష్ బేసిన్ అనమాట. ఈ మేకప్ చేసుకుంటాక కానీ, అలాగే మొహలు కడుకుంటాక కానీ ఫస్ట్ గుమ్మం తిన్నంగా ఈ వాష్ బేసిన్ అయితే సెట్ చేయడం జరిగింది. నెక్స్ట్ బాత్రూమ్ దీనికి ఆపోజిట్ ఉంటుంది అనమాట ల్యాండింగ్. అలాగే మన వర్క్ కూడా ఆపోజిట్గానే ఉంటుంది. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో ఇది కూడా దానిలాగే సేమ్ మనకి ఈ రూమ్ కన్నా కూడా ఒక 5 అంగుళాల పలమతి ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ లైన్ అనమాట. ఇక్కడ మనం 2.5 అయితే చూసారు కదా, 2.5 పైప్ అయితే యూజ్ చేస్తాం వేస్ట్ వాటర్కి. అలాగే టాయిలెట్కి మామూలుగా ఎక్కడైనా కానీ గ్రౌండ్ పైపు నాంగల్ యూజ్ చేస్తాం. బాత్రూంలో నార్త్ ఫేసింగ్ వచ్చింది అనమాట. ఈ బాత్రూంలో దక్షిణ ఫేసింగ్ వస్తుంది. సో ఇక్కడ కూడా మనకి ల్యాండింగ్ అయితే ఉంటుంది కదా. ఈ ల్యాండింగ్ సేమ్ దాంట్లాగే మనం ఆ పాయింట్ని మనం గోడలాగా లెక్కేసుకొని దాని నుంచి మనం షూట్ అయితే ఏర్పాటు చేసాం. ఇది దక్షిణ ఫేసింగ్ వచ్చింది. సో మనకి అటువైపు లైన్ ఇచ్చాం కదా. సో అది మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉత్తరం వైపు ఒక బాత్రూమ్ అయితే ఉండడం జరిగింది. దానికి సంబంధించిన లైన్. అందుకే మనం వై యూజ్ చేసి ఈ డ్రైన్ పైపు, ఈ షూట్ యొక్క డ్రైన్ పైపు సెట్ చేయడం జరిగింది. చూసారు కదా, అక్కడ మనకి ఈశాన్యంలో వచ్చింది, ఇక్కడ మనకి ఆగ్నేయంలో వచ్చింది అన్నమాట ఫ్లో ట్రాప్. అందుకే దీన్ని సౌత్ టు వాకర్ వాస్తు అంటారు దీన్ని. అంటే మనం పేపర్ మడిస్తే 2 పేపర్ మడిస్తే ఒక పేపర్. మనకి స్టార్టింగ్ బాత్రూమ్ కాబట్టి మనం ఈ 2.5 లైన్ అయితే యూజ్ చేసాం. అదే మనకి పైన ఇంకా బాత్రూమ్ ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా ఈ నాంగల్ పైపు యూజ్ చేసుకుంటే బెస్ట్ అనమాట. అలాగే ఇక్కడ చూసారు కదా, మనకి 245 అయితే వాడాం. ఈ 45 ఎందుకు ఇచ్చామంటే మనం ఈ పాయింట్ అనేది ఇక్కడ ఉన్న స్ట్రైట్కి అక్కడ ఉన్న స్ట్రైట్ తేడా వచ్చిందన్నమాట. అటువంటి విషయంలో ఎలిమెంట్ల కన్నా కూడా 45 యూజ్ చేసుకుంటే బెస్ట్. అలాగే ఈ ఫ్లో ట్రాప్ అనేది గుర్తుంచుకోండి. మీకు కొన్ని కంపెనీ ఫ్లో ట్రాప్ అనేది పైప్ మొక్క పెడితే రావన్నమాట. సో మనకి ఆ డోర్ వచ్చేలాగా ఉండాలి ఖచ్చితంగా.
ఎందుకంటే ఇప్పుడు మనం ఒక 6 అంగుళాల పళ్ళ మీద పెడుతున్నాం, అలాగే దీని మీద పైప్ ముక్క కూడా పెట్టాల్సి వస్తుంది టైల్స్ వేసేటప్పుడు నీట్గా ఉండడం కోసం. లేదంటే మనకి లోన ఎంత ఉన్నా ఆ సిమెంటు సున్నం అంతా గలీజ్ కనబడుతుంది అనమాట. మంచిది లోన పైపు ముక్కుని చక్కగా దాని మీద జాలి ఉంటే బెస్ట్ అనమాట. సో మీకు చెప్పాను కదా ఫస్ట్ ఫ్లోర్కి ఒక బాత్రూమ్ అయితే ఉందని. సో ఇక్కడైతే మనం వాస్తు ప్రకారంగా ఇక రూమ్ లెవెల్కే ఫ్లోరింగ్ వచ్చేలాగా మనం చేస్తాం కదా, మీకు తెలిసిందే. కూర బెజ్జలతో కూరలు కటింగ్ అయితే చేస్తాం అనమాట. దీంట్లో ఏంటంటే షూట్ అయితే సెట్ అవ్వట్లేదు. దానికి కారణం ఏంటంటే ఈ వెడల్పు అనేది దక్షిణం నుంచి ఉత్తరానికి వెడల్పు అనేది 33 అంగుళాలు మాత్రమే ఉంది. సో మనం పైపులు పాయింట్లు అనేది కరెక్ట్గా మెజర్మెంట్స్ పెట్టుకొని మెజర్మెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. కొత్తగా పనిచేసుకుని కొంచెం కంగారు పడుతూ ఉంటారు. ఆ మెజర్మెంట్ 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. మనం ఒకసారి చేసాం కదా తర్వాత కదిపేమో ఉంటుందిలే అనుకోకూడదు. ఎందుకంటే మనం అటు ఇటు కదిపినప్పుడు ఆ మెజర్మెంట్స్ అనేది కొలతలు పోతూ ఉంటాయి. అసలు ఏ విషయంలో మనం ఎంత కరెక్ట్గా చేసాం అనేది ఆ మెజర్మెంట్స్ మీదే మన వర్క్ అనేది ఆధారపడి ఉంటుంది. తర్వాత మనం టైల్ చేసినప్పుడు మనం పెట్టి మెజర్మెంట్స్ సెట్ అవ్వలేదు అనుకోండి, ఆ షూట్ అనేది సెట్ అవ్వనమాట. ఆ షూట్ సెట్ అవ్వకపోతే మన మీద బ్యాడ్ ఇంప్రెషన్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. చూసారు కదా మనం పైపులన్నీ వేసేసిన తర్వాత ఇలాగ కరెక్ట్గా మనం ఈ దిమ్మ అయితే ఫిక్స్ చేయాలి. అలా ఫిక్స్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం మట్టి అయితే వేయాల్సి ఉంటుంది. మనం పైపులు వేసాం, లోతు తీసాం, ఆ మట్టి వేసినప్పుడు ఈ పైపులకి ఎఫెక్ట్ అయితే ఉండదన్నమాట. లేదనుకోండి మనం ఏదో చిన్న రాళ్ళు పెట్టేసి చిన్న దెమ్మలు వేస్తే ఏమవుతుందంటే ఆ లెవెల్ చెడిపోయి ఆ వాటర్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి గుళ్ళో మనం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే ఒకళ్ళు కాదు కదా, మనకి ఇంచుమించు ఆ చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా ఇక్కడికి వచ్చి చూడడం అలాగే తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. దీన్ని బట్టి మనం వర్క్ ఎంత అనేది మనం ఏంటనేది నలుగురు తెలిసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అందుకని మనం కంగారు పడకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక్కడ మనకు షూట్లు అనేది ఫస్ట్ రూమ్లో నార్త్ ఫేసింగ్ వచ్చింది, సెకండ్ రూమ్లో దక్షిణ ఫేసింగ్ వచ్చింది అనమాట. అలాగే ఫ్లోర్ ట్రాప్ అనేది ఫస్ట్ రూమ్లో ఈశాన్యంలో వచ్చింది, సెకండ్ రూమ్లో ఆగ్నేయంలో వచ్చింది. కొత్తగా పని నేర్చుకున్న వాళ్ళకి శానిటరీ ప్లంబింగ్లో కొంచెం వాస్తు అనేది అవసరం అనమాట. సో ఈ వాస్తు ప్రకారంగా ఈ ఫ్లోర్ ట్రాప్ పెట్టకపోతే కొన్ని చోట్ల మళ్ళీ మనం డబల్ పని అవద్దు అనమాట. అందుకనే మీకు అప్పుడప్పుడు వాస్తు కూడా చెప్తూ ఉంటాం, దయచేసి గమనించండి. సో ఇందాక మనకి ఫస్ట్ బాత్రూమ్ చెప్పాను కదా, ఫస్ట్ ఫ్లోర్లో ఒక బాత్రూమ్ అయితే ఉంది, దాన్ని కోర్ కటింగ్ చేసాం అనమాట. చూసారు కదా మీకు కనబడుతుంది బీమ్ పక్కన, అది వచ్చి మనకు నాన్ ట్రాప్ అని మనకి ఫిట్టింగ్స్ కింద వచ్చేస్తాయి. అలాగే ఇక్కడ మనం షూట్లు అయితే సెట్ అవ్వట్లేదు, ఓన్లీ కమోడ్ మాత్రమే. ఆ కమోడ్ కూడా బాగా వెనక జరిపేసాం. ఆ వెనక ఇటువంటి ఇరుకు ప్రదేశంలో కమోడ్ కూడా సెట్ అవ్వకపోవచ్చు, అందుకే కమోడ్ మనం బాగా వెనక జరిపేసి ఫ్లష్ ట్యాంక్ అనేది పైకి పెడతాం అనమాట. మనిషి కూర్చున్న ఫ్లష్ ట్యాంక్ అనేది తగలకుండా ఉండడానికి. అలాగే మనకి ఈ ఫ్లష్ ట్యాంక్ పైప్ అనేది మనం కన్సిల్ చేస్తే బాగుంటుందా లేదా ఓపెన్గా ఉంటే బాగుంటుందా దయచేసి కామెంట్ చేయండి. మీ నుంచి నేను సలహా అయితే కోరుతున్నాను అండి, దయచేసి తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇక్కడ మనం కోర్ కటింగ్ ఎందుకు చేసామంటే ఫిట్టింగ్స్ అనేది కింద వచ్చేస్తాయి. అలాగే మనకి పైన ఫస్ట్ ఫ్లోర్లో రూమ్లు అయితే ఏ లెవెల్కి ఉంటాయో బాత్రూమ్ కూడా అదే లెవెల్కి ఉంటుంది అనమాట. ఈ ఉత్తరం బాత్రూమ్ గట్టి అనేది రాదు, అందుకని మనం వాస్తు ప్రకారంగా ఉండడం కోసం ఈ రకంగా మనం ఈ కోర్ కటింగ్ చేయడం జరిగింది. ఇది మనకి బయట ఎలా మీద బాత్రూమ్ వచ్చింది కాబట్టి ఇలా చేయగలిగాం. అదే మనకి ఏ రూమ్ పైన వచ్చిందంటే ఖచ్చితంగా మనం గట్టి అయితే వేసుకోవాల్సింది, అంటే బెడ్ అయితే వేసుకోవాల్సిందే, చేసేదేం లేదు ఇంకా. సో ఇప్పుడు మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తారండి ఈ వర్క్ సంబంధించింది. సో మన గ్రౌండ్ వర్క్లో కొన్ని వీడియో అయితే మీకు రికార్డ్ చేశాను, దాని గురించి చెప్తాను. సో ఈ 2.5ని నాగల్ లైన్లోకి యాడ్ చేసినప్పుడు రిడ్యూసర్ కానీ బుష్ కానీ వాడతాం కదా. హైట్ తక్కువ ఉన్నప్పుడు బుష్ వాడాలి, అలాగే హైట్ ఎక్కువ ఉన్నప్పుడు రిడ్యూసర్ వాడాలి. చూసారు కదా మనకి ఇక్కడ మీ పక్కన రిడ్యూసర్ కనబడుతుంది. ఆ రిడ్యూసర్ అంటే వాడితే ఏమవుతుంది, హైట్ అనేది కొంచెం పెరిగిపోతుంది అనమాట. అంటే దగ్గరగా ఉంటాయి కానీ లెంత్ అనేది ఎక్కువైపోతుంది. సో మనకు లెంత్ అనేది అడ్జస్ట్ అవ్వాలి, వాటాలు తగ్గకుండా తక్కువ మెజర్మెంట్లో అయిపోవాలంటే మనం బుష్ అయితే వాడుకోవాలి. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి బుష్ అనేది ఈ సాకెట్లోకి వెళ్ళిపోతుంది, ఆ బుష్లోకి మనకి రిన్నర్ పైప్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. అందుకని మనం బుష్ వాడాం. అలాగే ఇక్కడ చూసారు కదా రన్నింగ్ బాత్రూమ్ అయితే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చాం కదా, ఇలా రన్నింగ్లో మనకి వై యూజ్ చేస్తాం అన్నమాట. వై యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఈ రన్నింగ్ ఫ్లో అనేది చాలా బాగుంటుంది. అదే టీ వాడితే ఏమవుతుందంటే అక్కడ కూడా మనం వాటర్ చూసుకోవాలి. ఈ వై అనేది కొంచెం 45 క్రాస్ అనేది కొంచెం అప్లో ఉండేలా చూసుకోవాలి. రన్నింగ్ అప్పుడు ఫ్లో అనేది ఇప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఆ వాటర్లు కూడా మనం సరిగ్గా చూసుకోకపోతే అక్కడ నీళ్ళు కొంచెం ఆగే అవకాశం ఉంటుంది. ఏదైనా కావచ్చు, వేస్ట్ అయినా కావచ్చు, వాటర్ అయినా కావచ్చు. అంటే మనం ఫస్ట్ పాయింట్ పెట్టుకున్నాం కదా, అది ఇటరాలు అయితే పీలుస్తున్నాం, అది ఒక మనం గోడలాగా మనం లెక్కేసుకొని దాని నుంచి మనం ఈ షూట్ మెజర్మెంట్ అయితే పెట్టుకోవడం జరిగింది. అందుకే మనం గీత బార్కి ఈ గోడలాగా రాళ్ళు అయితే పేర్చడం జరుగుతుంది అనమాట. ఇలా పెట్టుకుంటే మనకి మెజర్మెంట్స్ అనేది తేడా రావు. సో మనకి ఎక్కడైతే మనకి పాయింట్లు కావాలో అక్కడ మనం ఈ బెండ్లు అయితే మనం సెట్ చేసుకొని మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండేలాగా మనం ఈ
పైప్ ముక్కలు అయితే పడతాయి కదా, దానికి సంబంధించిన కొలతలు తీసుకుంటున్నాం అన్నమాట. సో ఎందుకంటే ఇక్కడ మెజర్మెంట్ అనేది ఒక సైడ్ జరిపాము షూట్ అనేది, ఎందుకంటే వెనకాల మనకి గ్యాప్ అంటే ప్లేస్ అయితే ఉంటుంది కదా, ఒక దిమ్మ కడుతున్నాం కదా, ఆ దిమ్మలో మనం ఏదైనా వస్తువులు ఏదైనా పెట్టుకోవడానికి కలిగిన సంబంధించిన పెయింటింగ్ డబ్బాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఒక చిన్న స్టోర్ రూమ్ టైప్లో ఆ వెనక ఉండేలాగా, అంటే దారికి అయితే కావాల్సి ఉంటుంది కదా, అందుకని మనం సైడ్ నుంచి 18 అంగాలు పెట్టి షూట్ ఇచ్చేసి మిగతాది ఉత్తరం వైపు లేదా తూర్పు వైపు కానీ ఓపెన్గా కొంచెం ఎక్కువ ఉండేలా చూసాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం గుమ్మం ఎదురుగా ఆపోజిట్కి మనం ఈ వాష్ బేసిన్ అయితే సెట్ చేస్తున్నాం కదా, సో ఆ గుమ్మం సెంటర్ చూసుకొని అలాగే ఆ సెంటర్ తిన్నంగా ఉండేలాగా మనం ఈ వాష్ బేసిన్ అయితే సెట్ చేస్తున్నాం. దానికి సంబంధించిన మెజర్మెంట్ తీసుకుంటున్నాం అన్నమాట.